స్టైల్ అండి, చాలా బాగుంటుంది. ఈ విధంగానే మామిడికాయ పులిహోర అనేది తయారు చేసుకోవాలి. అప్పుడే మనకి మామిడికాయ పులిహోర అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు వేడి అన్నం కాకుండా నైట్ మిగిలిన అన్నంతో పులిహోర చేసుకోవాలనుకున్నప్పుడు మామిడి తురుము పోపులో వేసి లైట్గా వేయించుకుంటే సరిపోతుందండి. కానీ ఈ విధంగా వేడి అన్నంతో మామిడికాయ పులిహోరతో చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఈ విధంగా మామిడికాయ తురుమంతా కూడా కవర్ చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుని ఇది ఒకసారి కలుపుకోవాలండి. ఇది ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత నేను సాల్ట్ అనేది కలుపుతున్నాను. మామిడికాయ అంతా కూడా చక్కగా మగ్గిపోయింది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల అన్నం అనేది అతుక్కోకుండా పొడి పొడిలాడుతూ ఉంటుంది. పులిహోర కూడా పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇది కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు